ఛే, ఈరోజు నేనెంత మోసం చేశానురా. రియల్గా ఎలాగో నాకు ముద్దివ్వడానికి నువ్వు భయపడతావు, కలలో అయినా సరే ఇస్తావా? ఛీ, నువ్వెక్కడ పెడతావు? నువ్వు ఎంతో భయస్తుడివి, పోరా. వచ్చేసావా? ఎలాగా నీకెంత ధైర్యం వచ్చింది? లవ్ యూ రా. లవ్ యూ టూ. ఎంత ధైర్యం పోరంబుకు నా కొడుక్కి. నీకు మా ఇంటి పిల్ల కావాలా? వదలండ్రా. అన్నయ్య దగ్గర చెప్తే ఏం జరగదు. నిన్ను నేను లేపుతారా? అమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళవే, నేను చెప్తాను. అమ్మా, వెళ్ళమ్మా, నేను చెప్తాను. చెప్పేది వినమ్మా. ఏ పార్వతి, ఏ వల్లి, నా కొడుకుని ఎలా వెంట పడుతున్నారు చూడండి. పట్టుకోండ్రా. ఆగండ్రా. ఈరోజు చచ్చావురా. బాగా ఇరుక్కున్నాడన్నా. చచ్చావురా ఈరోజు. మా ఇంటి పిల్ల కావాలా? నా కొడుకు కదిర్ని చూసారా? చూడలేదాయమ్మా. అయ్యో అయ్యో, రేయ్ రేయ్, వద్దురా రేయ్, ఒరే ఆగరా. ఒరే, నా కొడుకు ఎందుకురా కొడుతున్నారు? అలా నా కొడుకు ఏం చేశాడ్రా? ఏం చేశాడా? మా ఇంటి గేటుని కూడా ముట్టుకోవడానికి అర్హత లేని నీ కొడుకు నా పిల్లని ముట్టుకోవాలని చూస్తున్నాడు. ముసల్దానా, నా గురించి తెలుసుగా. ఇదే నువ్వు పెంచిన లక్షణమా? అన్నంకి భిక్ష ముడికి కుక్క, నీకు మా అమ్మాయి కావాలా? రే తీరా. ఇదిగోండా, ఏసేండా నాన్ని. చెప్పనయ్యా. రే, ఎక్కడరా ఉన్నావు? ఆ వెదవని పట్టుకున్నా అన్నయ్య. అదంతా ఏం అక్కర్లేదు, మహా ఒప్పుకుందరా అన్నయ్య. చెప్తున్నాను కదా, ఓ మంచి పని జరిగే సమయంలో ఇలాంటి చెత్త పనులు చేయకు. వదిలేసి రారా, చూసుకుందాం. సరే అన్నయ్య. మా అమ్మాయి పెళ్లికి ఒప్పుకున్నందువల్ల వదిలేస్తున్నా, లేకపోతేనా ఇదే చోట్ల నరికేస్తా.
ఏ చూ అమ్మా అమ్మా ఏ తూ అమ్మా ఊరుకో కూతుర్ని ఒழுங்கா పెంచడం చేత కాలేదు కానీ నా దగ్గర వచ్చి మాట్లాడుతున్నా ఊరుకోవే. ఒరే రే అమ్మా నీకు వేరే అమ్మాయి దొరకలేదేంట్రా ఊర్లో ఎంతమంది అమ్మాయిల మీద ప్రాణం పెట్టుకున్నారు పోయి ఈ అంతకుల ఇంట్లోనారా సంబంధం అది చేసుకోవాలి నీకేమైనా జరిగిందనుకో నేను తర్వాత ప్రాణాలతోనే ఉండలేనురా అమ్మా ఊరుకోవే నాకేమవుతుంది ఆ దుర్మార్గులు ఏమన్నా చేస్తారా అమ్మా, అలా జరగదమ్మా, భయపడకు. నేను ఉన్నాను కదా. దుర్మార్గుల చేతిలో పెట్టడానికి అమ్మా. నాశనం అయిపోతారా దుర్మార్గులారా మనల్ని చూస్తేనే ఉచ్చపోసే పచ్చగాడు వాడు. రే కత్తి కన్నా ప్రేమకి రా పవర్ ఎక్కువ అలాగే వదిలేవద్దు అర్థమైందా మహా 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 పైకిలే ఏమైందమ్మా అమ్మా అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అమ్మా అమ్మా నాకు ఈ పెళ్లి వద్దమ్మా ప్లీజ్ నేను కదర్ని పెళ్లి చేసుకుంటానమ్మా మీ నాన్న గురించి తెలిసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అమ్మా నువ్వు నా మీద ఎంత ప్రేమ పెట్టుకున్నావో అదే విధంగా అతను నా మీద ప్రేమ పెట్టుకున్నాడమ్మా అమ్మా వాడు నా మీద ప్రాణాలే పెట్టుకున్నాడు వాడిని వదిలిపెట్టి నేను ఉండలేనమ్మా అలా మాట్లాడకూడదమ్మా అమ్మా స్వయంగా నీ చేతులతోనే నాకు విషయం హా, అలా మాట్లాడకూడదు నువ్వు నీ ఒళ్ళోనే బాగుండాలమ్మా పడక చనిపోతాను నోర్మై అలా మాట్లాడకూడదు ప్లీజ్ అమ్మా రే ఇక్కడున్నాడు రా. కదిరా రేయ్ మామా ఏంట్రా వాడు వచ్చి నిన్ను కొట్టేసేలాడంట నా దగ్గర చెప్పొచ్చు కదరా. ఏ నీతో చెప్తే నువ్వు లేపెత్తావా? రేయ్ నేను పిచ్చ ఫీలింగ్ లో ఉన్నాను, నా మావ కూడా ఫీలింగ్ లో ఉన్నాడు. నేను ఒకటి ఆఫ్ కొట్టాలి లేదా వాడిని కొట్టాలిరా. రే ఊరికే వాక్కరా. రే రేయ్ మామా మామా, మందు కొడదాం పైకి రారా. రారా. ఒకటి పైకి ఆఫ్ కొడుతున్నాం వద్దురా. లేదా రారా వాడిని మావా. కొడుతున్నాం. రా, రేయ్, రా, రా. వదలండ్రా. రారా ఏయ్, మావా, చాలు రారా, రా. వాడిని రేయ్, కొడదాం. నన్ను వదిలేయండ్రా. రా, వాడిని రేయ్, లేదా ఆరా, వాడిని అసలు కొడదాం. బాలేదురా. అప్పుడు ఎవరో తెలుస్తుంది నేను ఎవరో. వీళ్ళొకళ్ళు హ్మ్, ఇంట్లో పనులు పెట్టుకొని నాకే ఎందుకు మా పనులని చెప్తావు ఏయ్ హ్మ్, పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను, జాగ్రత్తగా చూసుకో. హ్మ్. మహా ఇలారా. నేను నీకు అసలు ఏం లోడ్ చేశానురా. చిన్నప్పటి నుంచి నువ్వు అడిగినవన్నీ కొనిచ్చి ఎంతో ముద్దుగా చూసుకున్నాను కదా. ఇలా చూడు, నన్ను ఎదిరించి ఏదైనా చేద్దాం అనుకున్నావో పెట్రోలు పోసి తగలబెట్టేస్తాను. ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదే తన్ని కాపాడడానికే నేను ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది మేమిద్దరం ఒకటం అనుకుంటా ఖచ్చితంగా మా నాన్న మమ్మల్ని కలవనివ్వడు భగవంతుడా ఇప్పుడు ఏం చేయాలి వీటన్నిటికీ ఒకే ఒక దారి అతన్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి అప్పుడు మా నాన్న ఏం చేస్తాడో చూస్తాను అక్కడ నిలబడి ఏం ఆలోచిస్తోంది ఆయన అంతగా చెప్పెళ్ళారు ఏం జరగబోతుందో ఏంటో ఆయన కూతుర్నే కదా నేను నన్నేం చేస్తాడో నేను చూస్తాను